డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ డాక్టర్ గారు, డయాబెటీస్ ఇది పెద్ద సబ్జెక్టే కాదు, ఇది ఒక పెద్ద లైఫ్ స్టైల్ డిజార్డరే. సో మ్యాక్సిమం అందరి ఇళ్ళలో ఒక డయాబెటిక్ పేషెంట్ని అయితే చూస్తూ ఉన్నాము. ఎందుకు ఇంతలా డయాబెటీస్ అనేది వచ్చింది? డయాబెటీస్ అనేది అందరికీ తెలిసిందే, మీరు కూడా అదే చెప్పారు. ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిజీజ్. సో మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, లేదంటే మనం ఫిజికల్ ఇన్యాక్టివిటీ అని చెప్తాము, అండ్ హై క్యాలరీ ఫుడ్ కన్సంప్షన్ వల్ల ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. సో యంగ్ అడల్ట్స్, ఇదివరకు అంటే అబౌవ్ 40 వాళ్ళకి చెక్ చేసుకోమని చెప్పేవాళ్ళం. ఇప్పుడైతే లెస్ దాన్ 30 ఇయర్స్ నుంచి కూడా మనం షుగర్ టెస్ట్లు అన్నీ చేసుకోవాలని చెప్తున్నాము. కొద్దిమందికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మనం అరౌండ్ 18 ఇయర్స్ నుంచే డయాబెటీస్ చెక్ చేసుకోమని చెప్తున్నాము. ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్? ఆల్రెడీ బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు, స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ సైన్స్ అంటే నెక్ దగ్గర పిగ్మెంటేషన్, స్కిన్ ట్యాగ్స్ ఇలాంటి ఉన్నవాళ్ళు, ఆల్రెడీ హైపర్ టెన్షన్, డిస్లిపిడీమియా ఉన్నవాళ్ళు, వీళ్ళు ఇంకా అర్లీ ఏజ్ గ్రూప్ అంటే అరౌండ్ 18 ఇయర్స్, లెస్ దెన్ 18 ఇయర్స్ నుంచే షుగర్ టెస్టులు చేసుకుంటూ ఉండాలి. షుగర్ ఎందుకు వస్తుంది అంటే అసలు ప్రత్యేకంగా ఈ కారణం వల్ల వస్తుంది అని ఏమైనా ఉందా మ్యామ్? ఎస్, మనకి డయాబెటీస్లో ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ అని అంటాము. అది వెరీ యంగ్ ఏజ్ గ్రూప్లో అంటే 4 to 6 ఇయర్స్ లోపే ఐడెంటిఫై అయిపోతుంది. వీళ్ళలో ఏంటంటే మనకి ప్యాంక్రియాస్ గ్లాండ్లోంచి ఇన్సులిన్ సెక్రీట్ అవుతుంది. మనం ఆహారం తిన్నప్పుడు గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళినప్పుడు ఈ ఇన్సులిన్ ప్యాంక్రియాస్ నుంచి సెక్రీట్ అయ్యి గ్లూకోజ్ని మిగతా సెల్స్ అంటే లివర్, మజిల్స్, ఫ్యాట్లోకి పంపిస్తుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంటుంది, అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు. సో ఇన్సులిన్ లేకపోయేసరికి వాళ్ళు తిన్న ప్రతి మీల్ తర్వాత షుగర్ లెవెల్స్ బ్లడ్లోనే ఉండిపోతాయి అండ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇది టైప్ 1 డయాబెటీస్. ఇలాంటివి మనకి ఏంటంటే 4 to 6 ఇయర్స్ లోపే ఐడెంటిఫై అవుతుంది, లేదా అంటే ప్రీ ప్యూబర్టీ 10 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఐడెంటిఫై అవుతుంది. కొన్నిసార్లు యంగ్ అడల్ట్స్లో కూడా టైప్ 1 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆటోఇమ్యూన్ కండిషన్ లేదా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంది అని చెప్తాము. అంటే టైప్ 2 డయాబెటీస్ కూడా, టైప్ 2 డయాబెటీస్ జనరలీ ఏంటంటే రిలేటివ్లీ లేట్ ఇన్ ఆన్సెట్, అడల్ట్ ఆన్సెట్, అబౌవ్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలోనూ, ఆల్రెడీ కోమార్బిడ్ కండిషన్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. దీని కాజ్ ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్తాం. మనం ఇలాగే ఆహారం తీసుకున్నప్పుడు షుగర్ బ్లడ్లో లెవెల్స్ పెరుగుతాయి, సో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సులిన్ వచ్చి ఈ మిగతా సెల్స్లోకి షుగర్ని పంపిస్తుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే మిగతా సెల్స్ సరిగ్గా గ్లూకోజ్ని తీసుకోలేవు. సో మన బాడీ ఏంటి, ఓహో షుగర్ ఇంకా శరీరంలో ఎక్కువగానే ఉందని చెప్పి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. సో దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. వీళ్ళలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగానే ఉంటుంది. సో ఇది జనరలీ అగైన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఈ రీసెంట్ టైమ్స్లో మనం సెడెంటరీ లైఫ్ స్టైల్, ఓవర్ వెయిట్, ఒబిసిటీ అండ్ హ్యాబిట్స్ వల్ల ఎక్కువ అవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో అందుకే 30-40స్లోనే వస్తుంది ఇది. ఎస్. ఇప్పుడు డయాబెటీస్ మీరు చెప్పిన లక్షణాలు కనిపించాయి అంటే వెంటనే టెస్టులు చేసుకోవాల్సిందేనా డాక్టర్ గారు? ఎస్, లైక్ ఐ సెడ్, డయాబెటీస్ ఒక లక్షణాలు ఏంటంటే మనకి ఆకలి ఎక్కువ ఉంటుంది, దాహం ఎక్కువ ఉంటుంది, యూరిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఏమైనా దెబ్బ తగిలితే తొందరగా మానదు, బ్లరింగ్ ఆఫ్ విజన్ అంటే విజన్ సరిగ్గా ఉండదు, ఫ్రీక్వెంట్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. బాగా నీరసం ఉండడము, లేదంటే బాగా వెయిట్ లాస్ అవ్వడము, బాగా తిన్నా కూడా వెయిట్ లాస్ అవ్వడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు డెఫినెట్లీ షుగర్ టెస్ట్ చేసుకోవాలి. లక్షణాలు లేకుండా కూడా మనం అందరూ 30 ఇయర్స్ దాటినప్పటి నుంచి షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ టైప్ 2 డయాబెటీస్ లక్షణాలు కనిపించినప్పుడు టెస్ట్ అంటే ఏముంటుంది అసలు? మనకి బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తామండి. ఫాస్టింగ్ శాంపిల్ తీసుకుంటాము, పోస్ట్ లంచ్ 2 అవర్స్ ఆఫ్టర్ ఫుడ్ శాంపిల్ తీసుకుంటాము, లేదంటే ర్యాండమ్ శాంపిల్ కూడా తీసుకుంటాము. దీంతో పాటు 3 month యావరేజ్ HbA1c లెవెల్స్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఫాస్టింగ్ ఏంటంటే జనరలీ 8 to 10 అవర్స్ ఫాస్టింగ్ తర్వాత శాంపిల్ తీసుకోవాలి. అందరూ ఏం చేస్తూ ఉంటారు, షుగర్ టెస్ట్ ఇచ్చే 1 week ముందు నుంచి
లేదంటే ఒక 2-3 డేస్ ముందు నుంచి పూర్తిగా ఫుడ్ తగ్గించేసి షుగర్స్ తగ్గించేసి వాళ్ళు రెగ్యులర్ తినే ఫుడ్ కన్నా 1/4 ఫుడ్ తిని టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళలో ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ రిలేటివ్లీ నార్మల్గానే వస్తుంది. సో అందుకని ఓన్లీ ఫాస్టింగ్ మీద రిలై అవ్వము, డిపెండ్ అవ్వము. HbA1c 3 month యావరేజ్ కూడా చూస్తాం. సో మనకి 3 month యావరేజ్ నార్మల్ రేంజ్ ఏంటంటే లెస్ దాన్ 5.7, 5.7 to 6.4 ఉందంటే ప్రీ డయాబెటిక్ రేంజ్ అని చెప్తాం. అబౌవ్ 6.5 అంతా డయాబెటిక్ రేంజ్. అదే ఫాస్టింగ్ కూడా అబౌవ్ 126 ఇస్ డయాబెటిక్ రేంజ్. పోస్ట్ లంచ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ అబౌట్ 200 డయాబెటిక్ రేంజ్. సో ఇలా ఒకసారి డయాబెటీస్ వచ్చింది అంటే వెంటనే మందులు ఏం స్టార్ట్ చేయము. సో లైఫ్ స్టైల్ చేంజ్ అని చెప్తాము, డయట్ ఎక్సర్సైజ్ చెప్తాము, హై క్యాలరీ ఫుడ్ జంక్ ఫుడ్ తగ్గించమని చెప్తాము, షుగర్ రిచ్ ఫుడ్ స్వీట్స్ ఇవి తగ్గించమని చెప్తాము, అండ్ బేసిక్ ఎక్సర్సైజ్. సో రికమెండెడ్ ఎక్సర్సైజ్ మినిమం 30 minutes చేయాలి 5 days a week, లేదా హోల్ వీక్ మొత్తానికి 150 minutes. ఇది బేసిక్ రికమెండెడ్ ఎక్సర్సైజ్. సో ఇవి చేసిన తర్వాత మళ్ళీ షుగర్ టెస్ట్ రిపీట్ చేస్తాం. బాగానే తగ్గుతోంది అంటే దెన్ ఎస్ వీ విల్ నాట్ స్టార్ట్ మెడిసిన్స్, బట్ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది. సో ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మనం 3 monthsకి ఒకసారి షుగర్ లెవెల్స్ చూసుకోవాలి. కంటిన్యూస్గా ప్రీ డయాబెటిక్ రేంజ్ ఉంది అంటే దెన్ ఇఫ్ రిక్వైర్డ్ దెన్ మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేసే అవసరం పడుతుంది, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ అండ్ ద సిమ్టమ్స్. బట్ ఫస్ట్ అయితే డైట్ ఎక్సర్సైజే చెప్తాం. దీనికి తగ్గకపోతేనే దెన్ విల్ గో ఫర్ మెడికేషన్స్. ఓకే మ్యామ్, అయితే ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్ అనేది రివర్స్ అయిపోతుంది పూర్తిగా? ఎస్, ప్రీ డయాబెటిక్ కండిషన్ అందరికీ కాదు, కొద్ది మందిలో రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. డైట్ ఎక్సర్సైజ్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మందికి ప్రీ డయాబెటీస్ నుంచి నార్మల్ రేంజ్కి వచ్చిన వాళ్ళని చూసాము. ఇన్ఫ్యాక్ట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా అర్లీ డయాబెటీస్ HbA1c 7.5 ఉన్న వాళ్ళు కూడా రివర్సిబుల్ అయిన వాళ్ళని చూసాము. బట్ వీళ్ళు ఏంటంటే ఒకసారి తగ్గింది కదా అని చెప్పి వదిలేయడానికి లేదు. ఫ్రీక్వెంట్గా షుగర్ టెస్ట్లు HbA1c లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ యూఆర్ ఆల్వేస్ అండర్ కాన్స్టెంట్ మానిటరింగ్. ఇన్ కేస్ షుగర్ లెవెల్స్ పెరుగుతుందంటే ఇంకొంచెం డైట్ ఎక్సర్సైజ్ ప్రాపర్గా ఫాలోఅప్లో ఉండాలి. జనరల్గా షుగర్ వచ్చింది టాబ్లెట్స్ ఇచ్చారు డాక్టర్ గారు అన్నప్పుడు ఎన్ని మంత్స్గా ఒకసారి ఫాలోఅప్ అనేది ఉంటుంది? అదే ఫస్ట్ షుగర్ వచ్చినప్పుడు? ఎస్, సో మనకి షుగర్ పేషెంట్ ఒక షుగర్ లెవెల్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. సో మనకి HbA1c అరౌండ్ 7 లోపు ఉందనుకోండి, డైట్ ఎక్సర్సైజ్ చెప్తాము. అండ్ 7 దాటేసింది, 7.58 అలా ఉన్నాయి, దెన్ బేసిక్ మెడిసిన్ స్టార్ట్ చేస్తాము అలాంగ్ విత్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. 1 monthలో ఫాలోఅప్ రమ్మంటాం. బాగానే కంట్రోల్లోకి వస్తుందంటే అదే డోస్ కంటిన్యూ చేస్తాం. మళ్ళీ ఒక 2-3 monthsలో రివ్యూకి రమ్మంటాం. సో మనకి షుగర్ లెవెల్స్ రెగ్యులేట్ అయ్యేంత వరకు ఫ్రీక్వెంట్ మంత్లీ విజిట్స్ రమ్మని చెప్తాం. ఒకసారి కంట్రోల్లోకి వచ్చేసిన తర్వాత 3 monthsకి ఒకసారి రమ్మని చెప్తాం. ఓకే మ్యామ్, ఇప్పుడు చాలా షుగర్ వచ్చింది లెవెల్ అన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ మెడిసిన్ అనేది రాస్తారు. అంటే మెడిసిన్ వాడుతూ వాళ్ళకి కాస్త తగ్గుతుంది అనేది అంటే ఎట్లా మానిటరింగ్ అనేది ఎట్లా ఉంటుంది? 1 month అన్నారు, 1 month మానిటరింగ్ అనేది ఎలా ఉంటుంది? సో మనకి బాగా ఎక్కువ షుగర్స్ ఉన్న వాళ్ళు, షుగర్ ఫ్లక్చువేషన్స్ ఉన్న వాళ్ళలో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అని ఉంటుంది. సో చిన్న ప్యాచ్ లాంటిది ఉంటుంది, మన స్కిన్కి అటాచ్ చేస్తారు. అది 7 days 5 days 7 days మానిటరింగ్ చూస్తాం. సో ఏ టైంలో ఫ్లక్చువేషన్స్ ఉన్నాయో చూసుకుంటాం. దాన్ని బట్టి కొంచెం మందులు అడ్జస్ట్మెంట్ అవి చేస్తాం. ఇది బాగా ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇది సజెస్ట్ చేస్తాం. ఇది కాకుండా హోమ్ గ్లూకోజ్ మానిటరింగ్ అని చెప్తాం. అంటే ఇంట్లో గ్లూకోమీటర్ చాలా మందికి అలవాటు అయ్యే ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ అ డయాబెటిక్ పేషెంట్. చిన్న గ్లూకోమీటర్ ఉంటుంది, ఒక చిన్న ప్రిక్తో మనం 1 drop ఆఫ్ బ్లడ్తో చూసుకోవచ్చు. సో వీక్లీ వన్స్ ఫాస్టింగ్ లెవెల్స్ చూసుకుని మాకు 1 monthలో రమ్మని చెప్తాము. లేదు ఫ్లక్చువేషన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయంటే ఎవ్రీ 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి గ్లూకోమీటర్తో చూసుకుని చార్ట్లా మెయింటైన్ చేసుకుని ఫాలో అప్ రమ్మని చెప్తాము. ఓకే, ఈ గ్లూకోమీటర్తో చెక్ చేసుకునేటప్పుడు చేసే తప్పులు ఏమైనా ఉంటాయా? సో మనం ఏంటంటే అన్నిసార్లు గ్లూకోమీటర్ యాక్యురేట్ వాల్యూ ఇవ్వదు. సో కొంచెం 5 to 10 ఇటు అటు అవుతూ ఉంటుంది, బట్ దట్ ఈస్ ఓకే. ఇన్ కేస్ బాగా గ్రాస్ ఎర్రర్ చూపిస్తోంది అంటే మటుకు దెన్ రెగ్యులర్ ల్యాబ్ శాంపులింగ్ ఇస్ రికమెండెడ్. ప్రీ కానీ పోస్ట్ కానీ లంచ్ అని చెప్తారు కదా ఈ బ్లడ్ టెస్ట్ చేసుకునేది, అంటే అప్పుడు ఏం మిస్టేక్ చేస్తాం ఇంట్లో చేసుకునేటప్పుడు? అంటే తిన్న వెంటనే చేసుకోవడం అట్లా చేస్తే కనుక ఖచ్చితమైన వాల్యూస్ రావనేది ఏమైనా ఉంటుందా? ప్రెగ్నెన్సీలో ఇన్నిసార్లు ఫ్రీక్వెంట్ మానిటరింగ్ చెప్తాము. సో వాళ్ళకి ఏంటంటే బికాజ్ బేబీస్ గ్రోత్ ఇస్ డిపెండెంట్ ఆన్ దాట్. సో మనం బ్రేక్ఫాస్ట్ ముందు తర్వాత, లంచ్ ముందు తర్వాత, డిన్నర్ ముందు తర్వాత చెప్తాము.
సో కొన్నిసార్లు ఏంటంటే ఆ 2 hour గ్యాప్ లేకుండా ఇంకా అర్లీగా చేసుకుంటారు, లేదా గ్యాప్ ఎక్కువ ఇచ్చి చేసుకుంటారు. ఇలాంటప్పుడు చిన్న చిన్న వేరియేషన్స్ వస్తాయి. ఫాలోఅప్కి అసలు వెళ్ళని పరిస్థితి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో మందులు మొదలుపెట్టినప్పుడు మోస్ట్లీ 80 to 90% మంది ఒఫెండ్ అవుతారు. మీకు డయాబెటీస్ ఉందంటేనే వాళ్ళ కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు, నాకు నిన్నే ఒక పేషెంట్ వచ్చారు, షుగర్ ఉంది మీకు అంటే ఆయనకి కోపం వచ్చేసింది, నాకు షుగర్ ఉందని చెప్తారేంటి అని చెప్పి, నేను ఇంత ఫిట్గా ఉంటాను నాకు రావడం ఏంటి అని అంటారు. ఫస్ట్ డినైల్ స్టేజ్లో ఉంటారు. సో మేము బేసిక్లీ కూర్చుని కౌన్సిల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, డైట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాం. చాలామంది ఫాలో అవుతారు, బట్ మా దగ్గరికి రారు మళ్ళీ. సో వాళ్ళు లోకల్గా టెస్ట్ చేసేసుకుని ఫాస్టింగ్ ఒకటి చూసుకుంటారు, తగ్గిపోయింది నాకు తగ్గిపోయింది అని చెప్పి వదిలేస్తారు. మళ్ళీ ఏంటి పేషెంట్ 2-3 years తర్వాత వస్తాడు, చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది షుగర్ వాల్యూ. మీకు డయాబెటీస్ ఉందా అంటే అబ్బాయి నాకేం లేదండి అని చెప్తారు. లేదంటే డాక్టర్ మందులు రాసినా కూడా అవి హైడ్ చేస్తారు ముందు ప్రిస్క్రిప్షన్స్. సో వాళ్ళు ముందు ఏ మందులు వేసుకుంటున్నారో తెలియదు, సరిగ్గా చెప్పరు అండ్ సరిగ్గా వేసుకుంటున్నారో అది కూడా సరిగ్గా డీటెయిల్స్ ఇవ్వరు. బట్ ఎస్, ఇవి ఛాలెంజెస్ ఇన్ ట్రీట్మెంట్. బట్ ఫాలో అప్ అయిన వాళ్ళకి మటుకు చాలా బెనిఫిట్ ఉంటుంది. సో మ్యామ్, జనరల్గా మీరు టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు, ఎప్పుడంటే ఫుడ్ తినే ముందు వేసుకోవాలి ఈ టాబ్లెట్స్ అని. చాలామంది అది మేము తట్టుకోలేకపోతున్నాము, ఫుడ్ తినే తర్వాత వేసుకుంటామని ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది జనరల్గా? ఇట్ ఈస్ ఓకే అండి. సో డయాబెటీస్ మెడిసిన్ మనం బిఫోర్ ఫుడ్ తీసుకుంటే ఆ షుగర్, అంటే మనం ఫుడ్ తిన్నప్పుడు బాడీలో షుగర్ స్పైక్ వస్తుంది. సో ఆ స్పైక్ వచ్చినప్పుడు ఆ డ్రగ్ యాక్ట్ చేస్తుంది అని చెప్పి కొన్ని డ్రగ్స్ ముందు వేసుకోమని చెప్తాం, కొన్ని డ్రగ్స్ స్పెసిఫిక్లీ ఆఫ్టర్ ఫుడ్ వేసుకోమని చెప్తాం, ఎందుకంటే వాటి యాక్షన్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో రిలేటివ్లీ కొంచెం ఇటు అటు అయినా కూడా ఇట్ ఈస్ ఓకే. లేదు మరి ఫుడ్ తినేసిన 2 hours తర్వాత వేసుకుంటున్నాం మందులు అంటే దెన్ ఎస్, సరిగ్గా పనిచేయకపోవచ్చు. అయితే ఈ డయాబెటీస్ సంబంధించిన మందులు వాడినప్పుడు పేషెంట్స్ చాలా అంటే బరువు తగ్గిపోతూ ఉంటారు, చాలా సన్నబడిపోతూ ఉంటారు, మనం కొందరిలో చూస్తాము. ఇదేంటి? సో ఈ కొన్ని డ్రగ్స్కి వెయిట్ లాస్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఇప్పుడు రీసెంట్గా ఒక వెయిట్ లాస్ డ్రగ్ అని చెప్తున్నాం, డయాబెటీస్ డ్రగ్ సెమాగ్లూటైడ్ అని. సో డ్రగ్ యొక్క సైడ్ ఎఫెక్ట్ అదేంటంటే ఆకలిని చంపేస్తుంది, మనం ఎక్కువ తినలేం. సో వాళ్ళు పేషెంట్స్ నార్మల్గా వాళ్ళు తీసుకునే ఫుడ్ కన్నా కూడా చాలా తక్కువ తింటారు, ఎందుకంటే దానివల్ల నాజియా, వామిటింగ్, బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో దీనివల్ల ఎక్కువ ఫుడ్ కన్జ్యూమ్ చేయలేరు వాళ్ళు. సో దీనివల్ల వెయిట్ లాస్ అది కనిపిస్తూ ఉంటుంది. అయితే మ్యామ్, ఈ షుగర్ వచ్చిందంటే బీపీ కూడా వెంటనే వస్తుంది, ఈ 2 సిస్టర్ జబ్బులు అంటారు, అది ఎందుకు? బీపీ షుగర్ కో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో. డయాబెటీస్ వచ్చినప్పుడు రక్త కణాల్లో మార్పులు అవుతాయండి. సో ఈ బ్లడ్ వెజల్స్ అనేవి కొన్నిసార్లు స్టిఫ్ అవుతాయి, కొన్నిసార్లు నారో అవుతాయి, అంటే చిన్న అథెరోస్క్లెరోటిక్ ప్లేగ్ అని అంటాము. సో వీటి వల్ల బ్లడ్ వెజల్స్లో మార్పు జరుగుతుంది. బ్లడ్ వెజల్స్లో మార్పు జరిగినప్పుడు నార్మల్గా బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, హార్ట్ బ్లడ్ని పుష్ చేస్తుంది బ్లడ్ వెజల్స్లోకి. సో అది ఏ ప్రెషర్తో పుష్ చేస్తుందో ఆ ప్రెషర్ని మనం సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటాం. సో ఈ రక్త కణాల్లో మార్పు, ఆర్టరీస్లో మార్పు వచ్చినప్పుడు హార్ట్ ఇంకొంచెం ఎక్కువ ప్రెషర్తో పుష్ చేయాల్సి ఉంటుంది. సో నారో అయింది, రక్త కణం కొంచెం నారో అయింది, లేదంటే కొంచెం స్టిఫ్ అయింది, అప్పుడు దానికి ఎక్కువ ప్రెషర్ ఇస్తే కానీ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు. ఎస్, సో డయాబెటీస్ వల్ల మనకి బ్లడ్ వెజల్స్లో డ్యామేజ్, మార్పులు జరగడం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఆ రెండింటికి కలిపి మందులు వాడాల్సింది. ఇంట్లో అందరికీ షుగర్ మందులు ఉంటే బీపీ మందులు ఇంకో నెలలోనే వచ్చి చేరుతాయి. అందుకే మనం ఏం చెప్తామంటే డయాబెటీస్ వచ్చింది లేదంటే హైపర్ టెన్షన్ వచ్చింది అంటే ఆ డయాగ్నోస్ అయ్యే ముందే మనకి ఈ బ్లడ్ వెసల్ చేంజెస్ అవి జరిగిపోతూ ఉంటాయి, మనకు అది కళ్ళకు కనిపించదు. సో హైపర్ టెన్షన్ సైలెంట్ డిజీజ్ అని అంటాము. డయాబెటీస్ కూడా సగం మందికి ఏ రకమైన లక్షణాలు ఉండవు. సో వాళ్ళు టెస్ట్ చేసుకుని తెలిసేసరికి ఆల్రెడీ వాళ్ళకి లోపల డ్యామేజ్ అది జరిగిపోతూ ఉంటుంది. సో మిగతా కండిషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. షుగర్ వ్యాధి ఉంది, వాళ్ళు ఏమీ ఆహార నియమాలు పాటించట్లేదు, టాబ్లెట్స్ వేసుకొని వదిలేస్తూ ఉన్నారు. సో మిగతా ఆర్గాన్స్ మీద డ్యామేజ్ అంటే ఎలా ఉంటుంది ఇది? డయాబెటీస్లో మనము మైక్రోవాస్క్యులర్ కాంప్లికేషన్స్, మైక్రోవాస్క్యులర్ కాంప్లికేషన్స్ అని చెప్తాం. మైక్రోవాస్క్యులర్ అంటే పెద్ద బ్లడ్ వెసల్స్లో జరిగే ఇష్యూ. సో హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెసల్స్లో ఇష్యూ జరిగితే మనకి హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే మెదడుకి, బ్రెయిన్కి సప్లై చేసే వెసల్స్లో ఇష్యూ అయితే పెరాలసిస్, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. పెరిఫరల్ ఆర్టరీ డిజీజ్ అని అంటాం. మన లోవర్ లిమ్స్కి సప్లై చేసే బ్లడ్ వెసల్స్లో కూడా క్లాట్ ఫార్మేషన్ అది జరగచ్చు. సో ఇలా జరిగితే మనకి లోవర్ లిమ్స్ బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, అప్పుడు టిష్యూ చచ్చిపోతుంది, దాన్ని గ్యాంగ్రీన్ అని అంటాం. ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది.
మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని చిన్న చిన్న రక్త కణాల్లో డ్యామేజ్ జరగడం. సో మైక్రోవాస్కులర్ తల నుంచి కిందకి వెళ్దాం. ఫస్ట్ కళ్ళులో ఇష్యూ వస్తుంది. మనకి రెటినాకి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో ఇష్యూ అయినప్పుడు మనకి డయాబెటిక్ రెటినోపతి అని అంటాము. సో ఇది కూడా ఏంటంటే బ్లరింగ్ ఆఫ్ విజన్ వస్తుంది. రెటినాకి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో క్లాట్స్ కానీ అవి రప్చర్ అయ్యి బ్లీడింగ్ హిమరేజ్ అవ్వడం కానీ రెటినల్ డిటాచ్మెంట్ కానీ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ కిందకు వచ్చేసరికి మన కిడ్నీస్ డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటాం. కిడ్నీస్లో ఉన్న చిన్న చిన్న రక్త కణాలు డ్యామేజ్ అయ్యి ప్రోటీన్ లాస్ అవుతుంది. సో ఇది అర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేసి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే కంప్లీట్ రీనల్ ఫెయిలియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ పెరిఫరల్ న్యూరోపతి అని అంటాం. నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం, పెరిఫరల్ నర్వ్స్. దీనివల్ల స్పర్శ తగ్గిపోవడం, చేతుల్లో అరికాల్లో స్పర్శ తగ్గిపోవడము. స్పర్శ తగ్గిపోవడం వల్ల మనకి ఏమైనా దెబ్బ తగిలితే తెలియదు వాళ్ళకి. సో దీనివల్ల డయాబెటిక్ అల్సర్స్ ఫార్మ్ అవడము, ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్లు రకరకాల వైరస్లు, సూపర్ బగ్స్ ఇలా అని మాట్లాడుకున్నప్పుడు కరోనా ఇట్లాగా ఇవి ఎక్కువగా తొందరగా ఎఫెక్ట్ చేస్తాయి ఎవరిని అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళనే అంటారు. అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా తగ్గిపోయినట్లేనా? ఎస్, క్రానిక్ కండిషన్ అని చెప్తామండి డయాబెటీస్ అనేది. సో కాన్స్టెంట్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఇమ్యూనిటీ లెవెల్స్ ఒక పొట్టు తక్కువ ఉంటాయి. ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే టెండెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆల్వేస్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, షుగర్ కంట్రోల్లో ఉన్నవాళ్ళు ఓకే, షుగర్ అన్కంట్రోల్లో ఉన్న వాళ్ళలో మటుకు ఇన్ఫెక్షన్స్ వచ్చే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. మోస్ట్ కామన్ మనకి డయాబెటీస్ ప్రెజెంటేషన్ ఎలా అంటే యూరినరీ ఇన్ఫెక్షన్తో వస్తారు. ఆల్మోస్ట్ ఫీమేల్స్, మిడిల్ ఏజ్డ్ ఫీమేల్స్, సగం మంది ఫీమేల్ డాక్టర్కి వచ్చి నాకు గైనిక్ ఇష్యూ ఉందండి అని చెప్తారు. ఏమిటి అని చూస్తే యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంది. అది వాళ్ళు గైనిక్ ఇష్యూ అనుకుని గైనిక్ దగ్గరికి వెళ్తారు మెజారిటీ ఆఫ్ ద టైం. మనం చిన్న యూరిన్ టెస్ట్ కానీ చేస్తే దానిలో షుగర్ లెవెల్స్, పస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఏమిటా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని ఈ షుగర్ టెస్ట్ చేస్తే డయాబెటీస్ ఉంటుంది. సో మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్ ఇస్ యూరినరీ ఇన్ఫెక్షన్స్. ఎస్, వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అయితే డాక్టర్ గారు మీరు అన్నట్లే వీరిలో ఫ్రీక్వెంట్ యూరినేషన్ కూడా ఉంటుంది. సో అది చాలా పెద్ద సమస్యనా, ఎట్లా తీసుకోవచ్చు దీన్ని? సో మనకి షుగర్ కంట్రోల్లో లేనప్పుడు డయాబెటీస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్సే ఇంక్రీజ్డ్ యూరినేషన్, ఎస్పెషలీ నైట్ టైమ్ వీళ్ళు 3-4 సార్లు లేవడము జరుగుతూ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్. సో మాకు యూరిన్ ఎక్కువ అవుతుందంటే ఫస్ట్ మేము టెస్ట్ చేసేది బ్లడ్ టెస్ట్, అదే డయాబెటీస్ టెస్ట్, యూరిన్ టెస్ట్. ఇన్ కేస్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటే దాని మందులు వాడాల్సి ఉంటుంది. యూరినరీ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, పస్సల్స్ ఎక్కువ ఉన్నాయి, ఫీవర్ వచ్చేస్తుంది, బాగా మంటుంది, దొరదుంది అంటే మటుకు యూరిన్ కల్చర్కి పంపించి అది ఏ ఆర్గానిజం వచ్చిందో దాన్ని బట్టి దానికి ససెప్టబుల్ యాంటీబయాటిక్ అది ఇచ్చి తగ్గిస్తాము. బట్ దీని మెయిన్ ట్రీట్మెంట్ షుగర్ కంట్రోలే. అయితే డాక్టర్ గారు బాగానే ఉంది, 20-30 ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే వస్తుంది మరి ఈ షుగర్ వ్యాధి అనేది. ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ముందే ఈ షుగర్ ఉంటే ఎట్లాంటి జాగ్రత్తలు ఉంటాయి, అసలు ఏం కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ఎస్, మనకి ప్రెగ్నెన్సీ అప్పుడు లేదంటే అర్లీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే ఇప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ డిటెక్ట్ అంటే టెస్టులు చేస్తున్నాము. ఓజీటీటీ అని అంటాం, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. సో ఇది వరకు అంటే 20 to 24 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అప్పుడు టెస్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇంకా అర్లీ అంటే less than 3 monthsలోనే ఈ టెస్ట్ చేసేస్తున్నాము. సో దట్ అర్లీ డిటెక్షన్ ఆఫ్ డయాబెటీస్ హెల్ప్ చేస్తుందని. సో మనం 75 grams ఆఫ్ గ్లూకోజ్ ఇచ్చి ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ ఈ గ్లూకోజ్ తీసుకున్న తర్వాత 1 hour, 2 hours, 3 hours షుగర్ టెస్ట్ చూస్తాం. సో ఇది ఎక్కువ ఉంది అంటే ప్రెగ్నెన్సీ గైడ్ లైన్స్ మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి. మనకి ఫాస్టింగ్ నార్మల్గా 126 అబోవ్ అయితే కానీ మనం డయాబెటీస్ కింద కన్సిడర్ చేయం. ప్రెగ్నెన్సీలో ఫాస్టింగ్ షుడ్ బి మనకి 90 కన్నా తక్కువ ఉండాలి, పోస్ట్ లంచ్ 140 కన్నా తక్కువ ఉండాలి. సో మనం ఈ రెండు ఎక్కువ చూసుకుంటాం. HbA1c అంత పెద్ద కన్సిడర్ చేయం ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే డయాబెటీస్ ఉంది అంటే కొన్ని డ్రగ్స్ రికమెండ్ చెయ్యం ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉంటే మోస్ట్లీ ఇన్సులిన్ రికమెండ్ చేస్తాము. కొంత శాతం మైల్డ్ డోసెస్ ఆఫ్ మెట్ఫార్మిన్ కూడా ఓకే. సో వీళ్ళు వేరే డ్రగ్స్ వేసుకుంటున్నారు అదర్ దెన్ మెట్ఫార్మిన్ ఆర్ ఇన్సులిన్ అంటే ప్లాన్ చేసే ముందే మీరు ఫిజిషియన్ దగ్గరికైనా గైనిక్ దగ్గరికైనా వస్తే మేము డ్రగ్స్ చేంజ్ చేస్తాం. ఐదర్ ఎందుకంటే మిగతా డ్రగ్స్ దే విల్ ఎఫెక్ట్ ద ఫీటస్. సో బిఫోర్ ఈవెన్ యువర్ ప్లానింగ్ టు కన్సీవ్ ఇఫ్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఉంటే మీరు ఫిజిషియన్ని కానీ గైనిక్ని కానీ ముందే కలవాలి అహెడ్ కానీ. సో దట్ మేము ఫీటస్ని ఎఫెక్ట్ చేసే డ్రగ్స్ అన్ని ఆపేసి ప్రెగ్నెన్సీలో కూడా కంటిన్యూ చేసే డ్రగ్సే ముందుగానే మార్చి ఇస్తాము. అంటే
తల్లికి డయాబెటీస్ ఉంటే బేబీకి కూడా వచ్చే అవకాశం ఉంటుందా? ప్యాంక్రియాస్కి స్ట్రెయిన్ అవుతుందండి. అండ్ మెటర్నల్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే దెన్ ఫీటల్ ప్యాంక్రియాస్ నుంచి అంటే ఫీటస్ వూమ్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇష్యూ డెవలప్ అవుతుంది. అండ్ వీళ్ళకి డయాబెటీస్ వచ్చే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అండ్ బిగ్ బేబీస్ అని చెప్తాను, నార్మల్ 3.5 kgs కన్నా అబవ్ ఉంటారు బర్త్ వెయిట్. సో మనకి మెటర్నల్ డయాబెటీస్ కంట్రోల్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ మనకి ఫీటస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో మదర్ బాగుండాలి, బేబీ కూడా బాగుండాలి. సో బేబీ ఓవర్ వెయిట్గా పుట్టిన, బేబీ ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయినా కూడా వాళ్ళకి తర్వాత ఇబ్బంది వస్తుంది. సో ఇది లేకుండా మెటర్నల్ షుగర్స్ కంట్రోల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. సో 60 years ఆఫ్ ఏజ్లో ఇలాంటి డయాబెటీస్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? మనకి డయాబెటీస్ అంటే ఫస్ట్ డైట్, ఎక్సర్సైజ్ ఏనండి. సో హై క్యాలరీ ఫుడ్ అంటే ఇప్పుడు బాగా జంక్ ఫుడ్ తింటున్నారు, బయట ఫుడ్ తింటున్నారు. హైదరాబాద్లో బిర్యానీ మోస్ట్ కామన్. సో వీక్లీ ట్వైస్ బిర్యానీలు తినేస్తూ ఉంటారు. ఇలాంటి హై క్యాలరీ ఫుడ్, జంక్ ఫుడ్ తగ్గించాలి. అండ్ ప్రోటీన్, ఫైబర్ పెంచాలి డైట్లో. సో ప్రోటీన్ అంటే ఇప్పుడు వెజిటేరియన్స్ అంటే కూడా మన వన్ కప్ ఆఫ్ దాల్ ఈజ్ ఈక్వల్ టు 10 grams ఆఫ్ ప్రోటీన్. సో వెజిటేరియన్స్ కూడా ప్రోటీన్ అడిక్వేట్ తీసుకోవచ్చు. ప్రోటీన్ కన్జంప్షన్ బాగుండి ఫైబర్ ఎక్కువ అంటే పీచు పదార్థాలు, కూరలు అవి ఎక్కువ తింటే దెన్ రిలేటివ్లీ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. అండ్ ఎక్సర్సైజ్ లైక్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, మినిమం 150 minutes ఇన్ ద హోల్ వీక్, లేదా 30 minutes 5 days a week చేయాలి. ఇది బేసిక్ ఎక్సర్సైజ్. దీంతో పాటు రెసిస్టెన్స్ ట్రైనింగ్ అని చెప్తాం. వెయిట్ లిఫ్టింగ్ కానీ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ కానీ మినిమం 2 days a week అయినా చెయ్యాలి. సో దీనివల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం ఈజీగా ఉంటుంది. అంటే పెద్ద ఏజ్ వాళ్ళు కూడా? ఎస్, మనకి అబౌవ్ 60 years ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో మజిల్ వేస్టింగ్ అవుతుంది. సో ఈ మజిల్ వేస్టింగ్ వచ్చిందంటే వాళ్ళకి వెంటనే నీరసం రావడం, అలసట రావడము, ఫెటీగ్ రావడము ఇలాంటివి జరుగుతాయి. సో వీళ్ళల్లో వెయిట్ ట్రైనింగ్, కొంచెం బేసిక్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్, నార్మల్ వాకింగ్తో పాటు చిన్న ఈ మజిల్ ట్రైనింగ్, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. అస్సలు ఈ ఫుడ్స్ ముట్టుకోకూడదు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు అంటే ఏమైనా ఉందా? సో ఏదైనా సరే కంప్లీట్గా మానేయమంటే అది చేయలేరండి. సో లిమిట్ చేయమని చెప్తాం. సపోజ్ ఒక పేషెంట్ రోజు స్వీట్ తింటున్నారు, రోజు 3 పూట్ల స్వీట్ తింటున్నారంటే వాళ్ళకి తగ్గించమని చెప్తాము. సో పూర్తిగా 0 అవ్వద్దు, ఎందుకంటే వాళ్ళు చేయలేరు కాబట్టి. సో మీరు తీసుకునే పోర్షన్ స్మాల్ పోర్షన్ తీసుకోండి అని చెప్తాం, లేదంటే వారానికి 1-2 సార్లు తీసుకోమని చెప్తాము. సో ఏదైనా సరే షుగర్స్ ఎక్కువ ఉన్నవి, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ, షుగర్స్ కానీ, రిఫైన్డ్ షుగర్స్, హనీ, జాగ్రీ ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటే కొంచెం తగ్గించాలి. అండ్ అలాగే ప్రాసెస్డ్ ఫుడ్, హైలీ రిఫైన్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, మనకి ప్యాకేజ్లో దొరికే ఫుడ్, బ్రెడ్, బిస్కెట్స్, ది అదర్ ప్యాకేజ్డ్ ప్రోడక్ట్స్, ఇవన్నీ ఏంటంటే మనకి హై గ్లైసిమిక్ ఇండెక్స్ అన్నమాట. సో తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ షూట్ అప్ అవుతాయి. ఇలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి. సో వాకింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ డయాబెటీస్కి అంటారు, అది ఎప్పుడు చేయాలి? మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఆఫ్టర్ ఫుడ్ ఇలా ఉంటుందా ఏమైనా? ప్రిఫరబుల్లీ మార్నింగ్ చెప్తామండి. బట్ ఇప్పుడు నవడేస్ ఎవ్రీవన్ ఇస్ బిజీ. సో టైం కుదిరినప్పుడు వాకింగ్ చేయమని చెప్తాం. ఇమీడియట్లీ మీల్ తిన్న వెంటనే వాకింగ్ అయితే కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. గివ్ లిటిల్ టైమ్ అండ్ దెన్ యూ గో ఫర్ అ వాక్. అసలు డయాబెటీసే రాకూడదు అంటే జాగ్రత్తలు ఏముంటాయి? ఎస్, సో మనకి 30 years లైక్ 30 years నుంచి షుగర్ టెస్టులు చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకా సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు అర్లీగానే టెస్టులు చేసుకోవాలి. ఇన్ కేస్ డయాబెటీస్ లేదు మీ టెస్ట్లో, బట్ మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి అంటే వెయిట్ ఎక్కువ ఉన్నారు, స్మోకింగ్, ఆల్కహాల్ ఉంది, అండ్ దెన్ ఫ్యామిలీ హిస్టరీ అది ఉంది, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. సో షుగర్ లేకపోయినా కూడా మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మీకు ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఓవర్ వెయిట్, ఒబీస్ ఉన్న వాళ్ళు నార్మల్ BMIలోకి రావాలి. సో డైట్, ఎక్సర్సైజ్ చేసి వెయిట్ రిడక్షన్ ప్లాన్ చేయాలి. అండ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అంటే ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా డైట్, ఎక్సర్సైజ్ అండ్ ఫ్రీక్వెంట్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుని డయాబెటిక్ రేంజ్కి రాకుండా చూసుకోవాలి. ఓన్లీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కాంప్లికేషన్స్ రాకుండా అంటే మన కిడ్నీ డ్యామేజ్, నర్వ్ డ్యామేజ్, రెటినా డ్యామేజ్ ఇలాంటివి రాకుండా ఫ్రీక్వెంట్గా మిగతా టెస్టులు అంటే కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్, రెటినా ఐ ఎగ్జామినేషన్ మిగతావి రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. ఆల్రెడీ మిగతా ఆర్గన్స్లో ఇష్యూ కూడా మొదలైన వాళ్ళు ఫర్దర్ ఫెయిలియర్ రాకుండా చూసుకోవాలి. వాళ్ళు ఇంకా కాన్స్టెంట్ ఫాలోఅప్లో ఉండాలి. ఎస్, ఖచ్చితంగా మ్యామ్ జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం. జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ చాలానే ఉంటాయి బికాస్ ఆఫ్ మీరు చెప్పినట్లు
ఫాలోఅప్కి రాకపోవడము, మందులు అదే పనిగా వాడుతూ ఉండడము, కంటిన్యూస్గా ఒక 3 మంత్స్కి రాస్తే 6 మంత్స్ వరకు వాడడము, సో మందులు స్కిప్ చేయడము, ఒక 2 రోజులకు ఒకసారి మందులు వేసుకునే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాము. వాళ్ళే డిసైడ్ అయిపోతూ ఉంటారు, నాకు షుగర్ డౌన్ అయిపోయింది సో నేను ఆపేయాలి ఇలాగా. అట్లా కాదు, డాక్టర్ ఏం చెప్తారో అది ఫాలో కావాలి. అది తగ్గించుకునే జబ్బు అయితే కాదు. సో జనరల్గా ఆహార నియమాలు పాటిస్తూ కంట్రోల్ చేసుకోవడమే. మీరు అన్నట్లు ప్రీ డయాబెటిక్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని అయితే రివర్స్ చేయొచ్చు, పూర్తి స్థాయిలో తగ్గించవచ్చు. అది కూడా మెయింటెనెన్స్ అనేది ఉండాలి, ఫాలోఅప్లోకి రావాలి. టైప్ 1 డయాబెటీస్ వచ్చిందంటే ఇంకా అది ఇన్సులిన్ మాత్రమే ఉంటుంది. జాగ్రత్తలు అయితే కంపల్సరీగా తీసుకోవాలి. సో ఓవరాల్గా ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ టైప్ 1 అనేది జెనెటికల్గా కూడా వస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం మేడం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా డయాబెటీస్ ఈ ప్రాబ్లం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంట్లో 2 ఉంటే ఒకరికి ఖచ్చితంగా డయాబెటీస్ ఇప్పుడు ఉంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు డయాబెటీస్ కేసులు పెరుగుతున్నాయి? నవంబర్ 14th వరల్డ్ డయాబెటీస్ డే జరుపుకుంటూ ఉన్నాము. మరి ఏం చెప్తున్నారు డాక్టర్లు, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ శుక్లా గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, డయాబెటీస్ షుగర్ వ్యాధి బాగా పెరిగిపోయింది అంటే ఒకప్పుడు లేదా ఇప్పుడు నిజంగానే కేసులు పెరిగాయా? డెఫినెట్లీ ఇన్సిడెన్స్ ఆఫ్ కేసెస్ అయితే పెరిగాయి. స్టాటిస్టికల్ అనాలిసిస్ ఈ మధ్యకాలంలో చూస్తే 70% ఆఫ్ వర్కింగ్ క్లాస్ పాపులేషన్ 70% ఆఫ్ వర్కింగ్ క్లాస్ పాపులేషన్లో డయాబెటీస్ ఉందని గుర్తించారు. సో ఎందుకు వర్కింగ్ క్లాస్ గురించి చెప్తున్నానంటే, డయాబెటీస్ ఒట్టి తింటేనో ఊబకాయంతోనే కాకుండా వేరే ఫ్యాక్టర్స్తో కూడా ముడిపడి ఉంది. అందుకోసమే మీరు చెప్పిన ఈ నవంబర్ 14th వరల్డ్ డయాబెటిక్ డే, సో దానికి ఈసారి థీమ్గా డయాబెటీస్ వెల్ బీయింగ్ అనేది తీసుకున్నారు. సో వెల్ బీయింగ్ అంటే ఒట్టి షుగర్తోనే కాదు, మానసికంగా శారీరకంగా అన్ని విధాల డయాబెటీస్ని కంట్రోల్ చేయాలి. ఒట్టి మందులు ఇవ్వడమే, తర్వాత డైట్ కంట్రోల్ చేయడమే కాకుండా ఈ 2 కాంపనెంట్స్ కూడా యాడ్ చేసుకొని మొత్తానికి లైఫ్ స్టైల్ మొత్తం ప్రాపర్గా చేసే విధంగా ఈసారి వరల్డ్ డయాబెటిక్ డే సెలబ్రేషన్ అండ్ థీమ్ కూడా అలా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఐడియల్గా ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది, కానీ అదేవిధంగా ఊబకాయం కూడా పెరుగుతూ వస్తుంది. ఊబకాయానికి షుగర్కి కనెక్షన్ ఉంది. ఎవరికైతే ఊబకాయం ఉందో రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఎక్కువగా ఉంటుందని ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఎవరికైతే హై కొలెస్ట్రాల్ ఉందో వాళ్ళకు కూడా డయాబెటీస్ రిస్క్, పర్టికులర్లీ ట్రైగ్లిజరైడ్స్ వల్ల డయాబెటీస్ మార్కర్ కింద కన్సిడర్ చేస్తాం. సో కన్జంప్షన్ ఆఫ్ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, హై క్యాలరీ డైట్, ఫ్యాటీ ఫుడ్, షుగరీ ఫుడ్, ఇవన్నీ కూడా రూట్ కాజ్ అయిపోయినాయి. అయితే చిన్నప్పుడు మీరు ఆహార పదార్థాలు తీసుకుంటే మహా అంటే బిస్కెటో చాక్లెటో ఉండేది, కానీ ఇంత అమౌంట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ కన్జంప్షన్ అనేది ఉండేది కాదు. మ్యాగీ కూడా బహుశా ఒక 20-30 years బ్యాకే వచ్చింది, దానికన్నా ముందు లేదు. సో ఇలాంటి ఫుడ్స్ తింటున్నప్పుడు ఇలాంటి హై క్యాలరీ డైట్, హై ఫ్యాట్ డైట్, హైలీ ప్రాసెస్డ్ డైట్ ఇలాంటివి తింటున్నప్పుడు న్యాచురల్గా బాడీ మీద తీవ్రమైన ఒత్తిడి, దాని కారణంగా ఊబకాయం కారణంగా డయాబెటీస్. దీనికి తోడు ఈ వర్కింగ్ క్లాస్లో ఎఫెక్టివ్గా యాక్టివిటీ అనేది తక్కువ, చాలా తక్కువ మంది ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నారు. దెన్ మానసిక ఒత్తిడి ఎక్కువ, నిద్ర లోపం ఎక్కువ. సో ఇవన్నీ ప్రెషర్స్ పెరిగేసి షుగర్కి ఈజీగా దారితీస్తుంది. దాని మూలాన ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ చాలా ఎక్కువగా కనబడుతుంది. ఓకే, ఇప్పుడు డయాబెటీస్ అనేది వచ్చేసింది, అదేమీ రాకుండా లేదు, మనం ప్రివెంట్ చేయడానికి కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఐడియల్ మెథడాలజీ పాటిస్తే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ దీర్ఘకాలంగా మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్గా డయాబెటీస్ని న్యాచురల్ పద్ధతిలో నివారించుకోవచ్చు. ఇప్పుడు ఏంటో రివర్సిబుల్ కాదు, రెమిషన్ అంటున్నారు ఏంటి డాక్టర్ గారు? రివర్సిబుల్ అనేది కంప్లీట్గా 100 to 0 చేసేది. రెమిషన్ అనేది ఏంటంటే వితౌట్ మెడిసిన్స్ ఐడియల్ డైట్స్తో మెయింటైన్ చేయడం. అదే ఉందా? రెమిషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇది కొత్తగా వచ్చిన కాన్సెప్టే కాదు. ఆల్వేస్ మీరు డైట్ కంట్రోల్ చేసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఎక్సర్సైజ్ యాక్టివిటీ కల్పించుకుంటే మీకు రెమిషన్లో ఉంటుంది డయాబెటీస్. డైట్ ఏం తిన్నా ఈ డయాబెటీస్ని అది వెళ్ళి ట్రిగ్గర్ చేస్తుంది, షుగర్ స్పైక్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. అసలు ఏం తినాలి డాక్టర్ గారు వాళ్ళు? అంటే జాపనీస్లో ఒక సిద్ధాంతం ఉంది,
అదేంటంటే ఆకలేస్తే తినండి, లేకపోతే తినొద్దు అని. కడుపు నిండుగా ఉంటే తినొద్దు అని. మనం అట్లా ఉండదు. పొద్దున కడుపు నిండుగా ఉన్నా కానీ బ్రేక్ఫాస్ట్ తింటాం, మధ్యాహ్నం అదే పని చేస్తాం, రాత్రి అదే పని చేస్తాం. మరి దానికి ఒక రెస్ట్ అనేది ఇవ్వాలి కదా. ఈ మధ్యకాలంలో చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మాట్లాడుతున్నారు. మరి అది అప్లై చేసినప్పుడు మీరు 3 పూట్ల కడుపు నిండా తింటూ ఉంటే మరి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ రోల్ ఎక్కడ ఉంది? సో స్మాల్ పోర్షన్స్, మోర్ ఫ్రీక్వెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్, దాంట్లో బ్యాలెన్స్ డైట్గా తీసుకుంటే మీకు డెఫినెట్గా డయాబెటిక్ ప్రివెంటేటివ్ విధంగా ఫుడ్ ఉంటుంది. మనం జనరల్గా ఏంటంటే బహుశా ప్రతి ఒక్కరు పార్టీ అటెండ్ అవ్వగానే చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ కన్జంప్షన్, అది కూడా హైలీ ప్రాసెస్డ్ క్యాలరీ ఫుడ్ లైక్ బిర్యానీస్, ఫ్రైస్ ఇలాంటివి ఎక్కువగా తింటున్నారు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇలాంటివన్నీ కూడా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉంటుంది. ఫుడ్ అంటే ఇదేగా అనిపిస్తుంది డాక్టర్ గారు. అది కూడా పక్క రోజు తినం కదా అన్నట్టు తింటారు, అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మీరు మిల్లెట్స్ తినమంటారు, తినము. తిన్నా 1 రోజు 2 రోజులు అంతే, ఎక్కువ రోజు తినలేకపోతున్నాం కదా డాక్టర్ గారు. ఏదైనా కానీ ఇప్పుడు మాకు నచ్చింది తింటూ షుగర్ని తగ్గించుకోవాలంటే అట్లాంటిది ఏమైనా ఉందా? స్మాల్ అమౌంట్స్. ఇప్పుడు మీకు నచ్చిందే, సపోజ్ చాలా మందికి బిర్యానీ అంటే ఇష్టం, బట్ ఆ మోతాదులు ఎంత ఉండాలి అనేది మనం ఆలోచించాలి. ఎందుకు ఈ ప్యాకెట్ మొత్తం తినాలి? స్మాల్ అమౌంట్స్ తిన్నప్పుడు బాడీ మీద అంత హాని ఉండదు. మోతాదే మ్యాటర్ అవుతుంది ఇక్కడ. డెఫినెట్లీ పోర్షన్ మ్యాటర్స్. మీరు ఎంత బర్న్ చేస్తున్నారు దాన్ని. ఇప్పుడు తినేసి పడుకుంటే ఆ క్యాలరీస్ ఎక్సెస్ అయిపోతున్నాయి, తినేసి కాస్త యాక్టివిటీ చేస్తే క్యాలరీస్ బర్న్ అయిపోతాయి. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే ఇప్పుడు ఇది జెనెటికల్గా కూడా వస్తుంది, ఎవరికో ఉంటే మన 4 fathersకి ఉంటే మనకు కూడా వస్తుంది, అట్లా ఉందా డాక్టర్ కాన్సెప్ట్? ఇది వరకు ఆ కాన్సెప్ట్ ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇన్యాక్టివిటీ, అన్హెల్దీ లైఫ్ స్టైల్, ఊబకాయము, అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటున్నాయి. కాబట్టి ఏదో ఫ్యామిలీ పరంగా వచ్చింది అనుకోవడానికి అవసరం లేదు. మనము మన జీవన శైలిలోనే ఇది కలిసిపోయి ఉంది డయాబెటీస్ రావడం అనేది. డాక్టర్ గారు టైప్ 1, టైప్ 2 చెప్తున్నారు, అయితే టైప్ 1 కూడా ట్రీట్ చేస్తారా? అంటే ట్రీట్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది? అంతకన్నా పెరగకుండా ఏంటంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లం, ఇన్సులిన్ కంప్లీట్గా బాడీలో లేకపోవడం వల్లే టైప్ 1 అనేది మనకి తెలుస్తుంది. సో ఇన్సులిన్ రాకపోవడానికి కారణాలు జనరల్గా బర్త్తోనే కనెక్టెడ్ ఉంటాయి. కాబట్టి ఆ కారణంగా ఇన్సులిన్ లేనందుకు ఇన్సులినే రీప్లేస్మెంట్. ఆ రీప్లేస్మెంట్ చేస్తే ఇన్సులిన్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టే, షుగర్ హెల్తీగా క్లియర్ అయిపోయినట్టే. టైప్ 1 అంటే దాంట్లో షుగర్ లెవెల్స్ ఇంత ఉండాలి, ఇట్లా ఉండాలి, అది కూడా క్యాలిక్యులేట్ చేస్తారా? ప్రతి డయాబెటీస్లో అదే. ఏ కాన్సెప్ట్ అయితే ఫాస్టింగ్ షుగర్స్ ఎంత ఉండాలి, పోస్ట్ లంచ్ ఎంత ఉండాలి, డయాబెటిక్ HbA1c ఇంత ఉండాలి, ఇదంతా కూడా ఒకటే కాన్సెప్ట్ డయాబెటీస్ మేనేజ్మెంట్లో. బట్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్లో దీనికి కంప్లీట్గా ఇన్సులిన్తోనే ట్రీట్మెంట్ ఉంటుంది. అది టైప్ 1. టైప్ 2లో కొంత హెల్త్ రిలేటెడ్ కండిషన్స్, డైట్ కండిషన్స్ ప్లస్ మెడిసిన్స్. ఇప్పుడు టైప్ 1 వాళ్ళకి ఇన్సులిన్ ఇస్తారు, ఇన్సులిన్ ఇచ్చినప్పుడు అది షుగర్ ఎంత ఉండాలో అంత లెవెల్స్లోనే ఉంటుందా? పర్సన్ అవసరం బట్టి ఆ ఇన్సులిన్ అనేది డిసైడ్ అవుద్ది బాడీ వెయిట్ ప్రకారం. ఓకే, మందుల్లాగా డోసేజ్. అయితే ఎక్కువ శాతం అన్ఫార్చునేట్గా ఈ టైప్ 1 అనేది చిన్న పిల్లల్లోనే ఎక్కువ కనిపిస్తుంది. 20 సంవత్సరాలు లోబడిన వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. జనరల్గా పిల్లలు మనకు తెలియకుండా కూడా చాక్లెట్లు తినడం, అది తినడం జరుగుద్ది. కాబట్టి వీళ్ళకి షుగర్ ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువగా అధికంగా ఉంటాయి. కాబట్టి ఆ ఇన్సులిన్ డోసెస్ మారుతూ ఉంటాయి. టైప్ 2 వాళ్ళలో టైప్ 2 డయాబెటీస్ వచ్చిందంటే అది షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయకపోతే ప్రతి ఆర్గాన్ని అది డ్యామేజ్ చేస్తుంది ఇలా చెప్తూ ఉంటారు. అంటే కిడ్నీల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, కాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఏం చూస్తున్నారు డాక్టర్ గారు? ఏ ఆర్గాన్ ఎక్కువ డ్యామేజ్ అవుతున్న పరిస్థితి చూస్తున్నారు, ఎందుకు అవుతుంది అట్లాగా? సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లడ్ సరఫరా ఎఫెక్ట్ చేసే విధంగా అవి స్టార్ట్ అవుతాయి. ఎక్కడైతే బ్లడ్ సరఫరా ఎక్కువగా ఉండదో అక్కడ ఎక్కువగా ఆ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో ఎక్కువ శాతం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి ఐస్ అండ్ కిడ్నీస్, ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఎండ్ ఆర్టరీస్ అంటాం. ఇక్కడ ఈ బ్లాకేజ్ పెరిగే కొద్దీ డ్యామేజ్ అనేది కనబడుతూ ఉంటుంది. సహజంగా ప్రతి కణంలో షుగర్కి సంబంధించిన అబ్నార్మల్ డిపాజిట్స్, సార్బిటాల్ అంటాం, అవి డిపాజిట్ అవుతూ ఉంటుంది.
అవి ఎక్కువ శాతంలో ఎక్కడైతే ఈ నారోడ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయో, ఎక్కడైతే బ్లడ్ వెజల్స్ సరఫరా తక్కువగా ఉంటుందో అక్కడ ఈజీగా డ్యామేజ్ అనేది సృష్టిస్తుంది. జనరల్గా చెప్పేది ఏంటంటే ఒక్కసారి డయాబెటీస్ స్టార్ట్ అయిందంటే ఈ డ్యామేజ్ కూడా స్టార్ట్ అవుతూనే ఉంటుంది సైమల్టేనియస్గా. అంటే 7 దాటకపోయినా, ఏది దాటకపోయినా డ్యామేజ్ అనేది స్టార్ట్ అయ్యి ఉంటుంది. సో ఇది మరీ తీవ్ర రూపంలో దాల్చడానికి మనమే కారణం. అంటే ఆ పర్సన్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయకుండా షుగర్ని, ఈ హెల్దీ లైఫ్ స్టైల్ అవలంబించకుండా, ఏవి పాటించకుండా మెయింటైన్ చేస్తే అవి త్వరగా ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతాయి. ఎవరైతే హెల్దీగా ఉంటారో వాళ్ళల్లో కాస్త లేట్గా ఇట్లాంటివి ప్రజెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో అందుకోసం మేము ఎప్పుడు చెప్తాము, ప్రీ డయాబెటిక్ స్టేట్లోనే మీరు రియలైజ్ కాండిది, సీరియస్గా తీసుకోండి, అక్కడే మీరు నివారణ చర్యలు మొదలు పెట్టండి. అండ్ అవి కంటిన్యూ చేస్తే మీకు డయాబెటీస్లో వాడాల్సిన మెడిసిన్ పోస్ట్పోన్ చేయొచ్చు బై అట్లీస్ట్ 5 to 6 years. సో 5 to 6 years మనము లైఫ్లో డయాబెటిక్ ఫ్రీ ఎక్స్టెండ్ చేస్తే కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయి. సో ఐడియా ఆఫ్ మేనేజింగ్ డయాబెటీస్ ఏదో ఫాస్టింగ్ షుగర్ ఇది అచీవ్ చేయాలి, పోస్ట్ లంచ్ షుగర్ ఈ లెవెల్కి తీసుకురావాలి అని కాదు. ఆర్గన్ డ్యామేజ్ నివారించాలి, ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఎన్ని రోజులు కాపాడగలుగుతాము అనేది స్ట్రాటజీ. ఎక్కువ శాతము ఈ డయాబెటిక్ పాపులేషన్లో ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్స్ ఈ మధ్యకాలంలో లైమ్ లైట్లోకి వచ్చింది హార్ట్ అటాక్స్కి ఎక్కువ గురి అవుతున్నారు డయాబెటిక్ పేషెంట్స్. హార్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ఐస్ అండ్ కిడ్నీస్. అంటే మిగతా ఎఫెక్ట్ కావట్లేదని కాదు, వీటి వల్ల ఏమవుతుందంటే మేజర్ లైఫ్ చేంజెస్ అనేవి వస్తున్నాయి. ఒక హార్ట్ అటాక్ రాగానే ఒక పర్సన్కి చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. అలాగే డయాలసిస్ చేసుకోవాలంటే చాలా బాధాకరమైన విషయం. రెగ్యులర్గా కంటి చూపు మందగించి కంటి చూపు సరిగ్గా పనిచేయకపోతే అది మేజర్ ఇష్యూ. సో అట్లా ఇట్లాంటి ఇంపార్టెంట్ అవయాల మీద కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మనము ఫస్ట్ డే ఆఫ్ డయాగ్నోసింగ్ డయాబెటీస్ నుంచి మనం వీటి గురించి ఆలోచించాలి. అదేదో 5 రోజులకి షుగర్ మెయింటైన్ చేశాను చాలు అనేది కాకుండా ఓవరాల్ నా లైఫ్లో ఈ అవయాలు ఎఫెక్ట్ అవ్వకుండా నేనేం చెయ్యాలి అనేది ఆ సైడ్ నుంచి మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. చక్కగా చెప్పాడు డాక్టర్ గారు. ఇప్పుడు HbA1c అంటే ప్రీ డయాబెటిక్ కండిషన్కి HbA1c ఎంత ఉంటుంది డాక్టర్ గారు? సో ప్రీ డయాబెటిక్ రేంజ్ అనేది HbA1c 5.7 నుంచి 6.5 మధ్యన ఉంటుంది. ఓకే. 6.5 అబవ్ ఇస్ డయాబెటీస్, 5.7 బిలో ఇస్ నార్మల్. ఈ రెండుటి మధ్యన ఉండేది ప్రీ డయాబెటిక్ స్టేట్. అంటే HbA1c 5 నుంచే స్టార్ట్ అవుతుంది అసలు? 5 and బిలో 5.3 అవన్నీ కూడా అవన్నీ నార్మల్ కింద కేటగిరైజ్ చేస్తాం. 5.7 వచ్చేసింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ప్రీ డయాబెటిక్. ప్రీ డయాబెటిక్ పేషెంట్ వచ్చాడు డాక్టర్ గారు మీ దగ్గరికి, మందులా లైఫ్ స్టైలా? సో అగైన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ప్రీ డయాబెటిక్ స్టేట్లో కూడా అవయాలు ఎఫెక్ట్ అయ్యి ప్రజెంట్ అవ్వడం గమనించాం. అంటే నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడం గమనించాం. కొంతమందికి షోల్డర్ పెయిన్ వస్తుంది, ఫ్రోజన్ షోల్డర్ అంటాం, అది ప్రీ డయాబెటిక్ స్టేట్లో మేము గమనించాం. ఇవన్నీ డయాబెటిక్ ఫ్రీక్వెంటింగ్ కాంప్లికేషన్స్. ఇలాంటి బలహీనత కనిపిస్తున్నప్పుడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నో టూ ఇండివిజువల్స్ ఆర్ సిమిలర్. అవును. సో బాడీ ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరికి పనిచేస్తుంది కాబట్టి వీళ్ళకి ఆ ప్రెజెంటేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అది డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్ కాబట్టి దెన్ అగ్రెసివ్ అప్రోచ్ అనేది ఉంటుంది. సపోజ్ ఏమీ లేదు, యాక్సిడెంటల్గా ఇలా కనిపించింది, వీళ్ళల్లో జనరల్గా మేము డైట్, ఎక్సర్సైజ్, దినచర్యలు ప్రాపర్గా అంటే లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయండి, ఇవన్నీ చేస్తూ మీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ అది అధిగమించకుండా అంటే 6.5 అబవ్ పోకుండా కాపాడుకోవడం, అది యూ కెన్ ఎక్స్టెండ్ విత్ ప్రాక్టికాలిటీ 6 to 7 years. మనం 6.5 బిలో మెయింటైన్ చేయడం. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు ఇప్పుడు టెస్టులకి వెళ్ళేటప్పుడు చాలామంది అంటే ఫాస్టింగ్, పోస్ట్ బ్యాండ్రెల్ ఇలా ఉంటాయి కదా, అప్పుడు తినకుండా 2 రోజులు తినకుండా నార్మల్గా డైట్ మెయింటైన్ చేస్తూ వెళ్ళి టెస్టులు ఇస్తారు. అంటే మీరు చూసేది HbA1cయా లేకపోతే ఇదా? జనరల్గా నేనేం చెప్తాను అంటే
మంత్లీ ఒక్కసారన్నా షుగర్ మానిటర్ చేసుకోండి. అది మీరు చెప్పినట్టే జరుగుద్ది. ఎందుకంటే ఏమీ తినకుండా ప్రాపర్గా భయంతో చేసుకుంటారు, తర్వాత తినేస్తారు, దాని ముందు తింటారు. ఒక్కసారైనా 3 months కానీ 6 months కానీ ఒక్కసారైనా HbA1c చేయించండి. దాంట్లో మీ నిజాలు బయట వస్తాయి, ఎంతవరకు ఇది కవర్ అవుతుంది అని. దాని క్రమంలో మేము ఎలా అడ్జస్ట్ చేయాలో అడ్జస్ట్ చేస్తాం. అయితే దీనికి భిన్నంగా ఈ మధ్యకాలంలో వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్లో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది వచ్చింది. ఇదేం చేస్తున్నారు, 14 రోజుల వరకు ఒక యూనిట్ మనం పెట్టుకుంటే ఈ మానిటరింగ్ పర్పస్కి 14 రోజుల వరకు మనం మానిటర్ చేయగలుగుతాం. 14 రోజులు నోరు కుట్టేసుకొని ఎవరు ఉంటారు కదా, ఏదో ఒకటి తింటారు. సో దాంట్లో తెలిసిపోతూ ఉంటుంది ఎక్కడెక్కడ ఈ షుగర్ స్పైక్ అవుతుంది అనేది. సో ఇవన్నీ క్యుములేటివ్గా తీసుకొని ఒక రెఫరెన్స్గా మేము కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒక్క పాయింట్ ఆఫ్ 1 day అనాలిసిస్ ఎప్పుడు కూడా కన్సిడర్ చేయం. ఇప్పుడు షుగర్ టెస్ట్లు అంటే ఫాస్టింగ్ 8 గంటలు ఖచ్చితంగా ఉండాలి డాక్టర్ గారు? ఐడియల్గా 8 hours and above. 8 hours and above ఉంటేనే అది కరెక్ట్. ఇప్పుడు షుగర్ టెస్ట్కి వెళ్ళినప్పుడు అంటే మీరు రాస్తారు ట్యాబ్లెట్స్, ఆల్రెడీ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు, ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా? ఫాస్టింగ్ శాంపుల్కి ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. పోస్ట్ లంచ్ శాంపుల్కి ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఓకే. తిన్న తర్వాత ఎంత టైంలో వెళ్ళాలి? ఆఫ్టర్ 2 hours ఆ టెస్ట్ అయ్యేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి. తిన్న 2 hours, తిన్న 2 hours ఐడియల్గా లంచ్ టైం తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఈటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ టైంలో ఫుడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. లంచ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ కొంతమందికి ఇడ్లీ నచ్చొచ్చు, కొంతమంది పూరి తినొచ్చు, కొంతమంది దోశ తినొచ్చు, వేరియబిలిటీ ఎక్కువ ఉంటుంది. లంచ్లో ఉండబోయేది రైసే, ఆ రైస్తో పాటు సాంబారు రసాలు తీసుకుంటారు, అది కామన్గా ఉంటుంది, అందరికి కామన్ ఉంటుంది. అందుకోసం ఆ టైంలో తీసుకుంటే మీకు వాల్యుయేషన్ పరంగా కరెక్ట్గా వస్తుంది. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్. డయాబెటిక్స్ అసలు ఫుడ్ అనేది వాళ్ళకి ఒక మేజర్ ప్రాబ్లం అయిపోతుంది. ఎప్పుడైనా షుగర్ క్రేవింగ్స్ ఉండవా డాక్టర్ గారు? కొంచెం తింటే కూడా అది మ్యాటర్ అవుతుందా? సో బేసిక్లీ ఏంటంటే ప్రసాదాన్ని ప్రసాదంలాగా తింటే ప్రాబ్లం లేదండి. అలా మెయింటైన్ చేసేవాళ్ళు చాలా తక్కువ. దొరికింది కదా ఛాన్స్ అని తినేస్తారు. అయితే మన బాడీలో బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్. ఒక్కసారి మీరు షుగర్ అలవాటు చేస్తే క్రేవింగ్ ఫర్ షుగర్ని పెంచుద్ది, పర్టికులర్గా డయాబెటిక్ పాపులేషన్. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు స్టార్వ్ అయిపోయి ఉంటారు షుగర్ లేకుండా. సో ఆ క్రేవింగ్ మూలాన ఏం చేస్తారు, ఈవెన్ పెద్దవాళ్ళు అయినా కానీ చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తారు, దాచుకొని తినేయడం, ఎక్కడెక్కడో దాచిపెట్టిన సబ్స్టెన్స్, అన్టైమ్లీ ఫుడ్ అంటే మధ్యరాత్రి ఫ్రిడ్జ్లో వెతుక్కొని తినడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి షుగర్ని అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే దాని కారణంగా ట్రిగ్గర్ అవుతుంది మీ షుగర్ డ్రైవ్ అనేది, అది తగ్గించుకుంటే బెటర్ కదా. ఇప్పుడు ఏదో డిఫరెంట్ షుగర్స్ వచ్చాయి, అది షుగర్ కాదు అని చెప్తున్నారు, అవి అంటే బేసిక్లీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి సబ్స్టెన్స్లో అడల్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ సబ్స్టెన్స్ ఏవైతే రికమెండ్ చేస్తున్నారో ఆల్టర్నేటివ్ ఫర్ షుగర్స్, ఈ షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ అనేవి అవి కూడా హార్మ్ఫుల్లే. అందుకోసం లాంగ్ టర్మ్లో అవి మంచివి కాదు. సో ఆల్వేస్ అలవాటు చేసుకోవడమే. వితౌట్ షుగర్ కొద్ది రోజులు మీకు కష్టపడతారు, కానీ న్యాచురల్గా యాక్చువల్లీ మిల్క్ అనేది న్యాచురల్ స్వీట్ ఉండేది, న్యాచురల్గానే స్వీట్ ఉండేది. మనం ఎక్కువ షుగర్ వేసుకొని దాని స్వీట్నెస్ పెంచుకుంటున్నామే, కానీ ఇదే అలవాటు చేసుకుంటే అదే స్వీట్గా మీకు అనిపిస్తుంది. స్వీట్ 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 మొత్తం అంటే ఒబెసిటీ కావచ్చు, మిగతా ఏదైనా కానీ దీని విషం కన్నా ఈ స్వీట్ ప్రమాదం అని చెప్తున్నాడు డాక్టర్. పాయిజన్, సింప్లీ పాయిజన్, ఇంకేం లేదండి. ఎందుకంటే మీరు ఏవైతే ఈ సోడా డ్రింక్స్ ఉన్నాయో, కూల్ డ్రింక్స్, వీటిలో ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ షుగర్ ఉందని సైంటిఫిక్ అనాలిసిస్ అండ్ లాట్ ఆఫ్ సోషల్ మీడియాలో ఇది నెట్వర్కింగ్ అవుతుంది. అయినా కానీ అవి ఆపుతున్నారా? తాగుతూనే ఉన్నారు. సో వాటి వల్ల మేజర్ ప్రాబ్లమ్స్ రాబోయేది ఇలాంటి కండిషన్సే. ఇప్పుడు కొత్తగా వచ్చిన మందులు ఏంటి, కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ ఏంటి షుగర్ తగ్గించుకోవడానికి? సో బేసిక్లీ ఏంటంటే ఇప్పటి వరకు టాబ్లెట్ ఫామ్స్లో చాలా ఎక్కువగా వాడుతున్నాము. ఇప్పుడు వీక్లీ ఇంజెక్షన్స్ అనేవి కొత్తగా లైమ్ లైట్లోకి వచ్చాయి, కానీ కాస్త ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఒకసారి మొదలు పెడితే లాంగ్ టర్మ్గా వాడాల్సిన అవసరం ఉంది. మధ్యలో మానేస్తే రివర్సిబుల్ ఎఫెక్ట్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. సో ఈ మధ్యకాలంలో వచ్చిన ఇంజెక్షన్స్లో ట్రెజిపెరిటైడ్ అంటాము, అది కాస్త
లైమ్ లైట్లోకి ఎందుకు వచ్చిందంటే వెయిట్ రిడక్షన్లో బాగా పనికి వస్తుంది. సో అందుకోసం ఆ ట్యాబ్లెట్స్ని, ఆ ఇంజెక్షన్స్ని బాగా అవేర్నెస్ అడుగుతున్నారు. కానీ ఎక్స్పెన్సివ్ మూలాన, అఫోర్డబిలిటీ మూలాన అంత ఎక్కువగా వాడలేకపోతున్నాం. మెడిసిన్స్ ఉంటే కొత్తగా వచ్చినాయి, మెడిసిన్స్ కూడా కొన్ని కొత్తగా వచ్చినాయి, కానీ అవి ఆల్మోస్ట్ ఇప్పటికి 3-4 ఇయర్స్ నుంచి వాడుతున్నాం కాబట్టి అవి ఆల్మోస్ట్ అందరూ కూడా వాడడం మొదలు పెడుతుంది. ఈ మధ్యకాలం లైమ్ లైట్లోకి వచ్చింది ఈ ఇంజెక్షన్స్. మెట్ఫార్మిన్ వల్ల చాలా అంటే వాళ్ళకి డయేరియా ఇష్యూస్ వస్తున్నాయని కంప్లైంట్ చేస్తూ ఉంటారు డాక్టర్ గారు. మీ వీడియోస్లో నేను చాలా కామెంట్స్ చూశాను. అంత ఎఫెక్ట్ చేస్తుందా అది? అంటే మీకు ఈ టాపిక్ని ఒకసారి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి మనకి సమాజంలో హెల్త్ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా హైలైట్ అయ్యే ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ప్రతి ఒక్కరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎప్పుడో ఒకసారి ఉంటుంది. రెండో ప్రాబ్లం మలబద్ధకం. వీటికి కారణం ఏంటని మనం అనలిటికల్గా చూస్తే సింప్లీ మనం తినే ఆహార పదార్థాలు, అడల్టరేటెడ్ సబ్స్టెన్సెస్. ఏ విధంగా అంటే స్మోకింగ్, ఆల్కహాల్, బిర్యానీ, ఎవ్రీథింగ్, ప్రతిదీ అడల్టరేటెడ్. ఇందాక మాట్లాడిన కూల్ డ్రింక్స్ కూడా. సో మనకి ప్రీ ఎగ్జిస్టింగ్గానే స్టమక్ కండిషన్స్ బాగలేనప్పుడు ఎటువంటి మెడిసిన్ వేసినా కానీ దాంట్లో ఇంకొద్దిగా పెంచుద్దే కానీ తెంచదు. సో ఈ మెట్ఫార్మిన్కి ఎందుకు ఇలా వచ్చింది అంటే ఆల్మోస్ట్ 90% ప్లస్ పీపుల్ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ మీద ఉంటారు డయాబెటిక్ ట్రీట్మెంట్లో, ఎవరైతే డయాబెటీస్ ఉందో. మరి రోజు అదే విధంగా ట్యాబ్లెట్ వేస్తుంటే స్టమక్ ఇరిటేషన్ పెరుగుద్దా తరుగుద్దా? రోజు కూల్ డ్రింకులు తాగం కదా. సో ఈ మెట్ఫార్మిన్ని అలా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది, కానీ ఇట్స్ ఎ వండర్ డ్రగ్, చాలా ఇంపార్టెంట్ డ్రగ్, చాలా చీప్ డ్రగ్, చాలా విధాల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ మన బాడీకి ఇస్తుంది. సో మెట్ఫార్మిన్ని బ్లేమ్ చేస్తున్నారే కానీ వాళ్ళు చేసే డైలీ హ్యాబిట్స్ని, డైలీ డైట్స్ని అవి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు హైలీ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయండి. మరి ఈ ఎనర్జీ డ్రింక్స్ లోపల హై కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ క్యాఫిన్ గ్యాస్ట్రిక్ ట్రబుల్కి దారితీస్తుంది. తర్వాత చాలా మటుకు మీడియాలో తెలుస్తున్నది, సోషల్ మీడియాలో ఈ కూల్ డ్రింక్ని టాయిలెట్ క్లీన్ చేయడానికి వాడమంటున్నాం, బాగా శుభ్రం అయిపోతాయని. మరి అది కడుపులోకి పోసి మరి లోపల కూడా శుభ్రం చేస్తున్నాం కదా. సో ఆ కారణంగా కూడా మనకి గ్యాస్ ట్రబుల్ వస్తుంది కదా. సో ఐ డోంట్ థింక్ మెట్ఫార్మిన్కి అంత బ్యాడ్ రెప్యుటేషన్ ఇవ్వాలండి. మెట్ఫార్మిన్ ఇస్ ఎ వెరీ గుడ్ డ్రగ్. ఇట్ హెల్ప్స్ లాట్ ఆఫ్ డయాబెటిక్ పాపులేషన్. మిగతా అలవాట్లు కంట్రోల్ చేసుకుంటే, ఇది వేసుకుంటే మీకు ఐబిఎస్ ఇలాంటి ఇష్యూస్ రావు అని అంటే ఇప్పుడు జాగ్రత్తలు అంటే ఏముంటాయి డాక్టర్ గారు? ఆ ట్యాబ్లెట్ వేసుకున్నారు, వాళ్ళకి డయేరియా ఇష్యూస్ రాకూడదు అంటే 1-2 జాగ్రత్తలు చెప్పండి. సో జనరల్గా ఏంటంటే ఈ స్టమక్ సెన్సిటివిటీని తగ్గించాలి. సో ఇప్పుడు ఒక రోజులో మార్నింగ్ టు ఈవినింగ్ మనం తినే ఆహార పదార్థాలు కానీ, కాఫీలు, టీలు కానీ, వీటిలో చాలా మటుకు గ్యాస్ట్రిక్ ఇరిటెంట్స్ ఉంటాయి. చాలా మటుకు. పర్టికులర్గా చెప్పాలి అంటే తలనొప్పి అనగానే వెంటనే ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక ట్యాబ్లెట్ కొనుక్కొని వేసుకుంటారు. అది నాకు అవసరమా, నేను చేసుకోవచ్చా, వాడకూడదా, ఇవన్నీ ఆలోచించరు. మరి ఇట్లాంటివన్నీ లోపల ట్రిగ్గర్ చేస్తూనే ఉంటాయి కాన్స్టెంట్గా. ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ ఉంది, ఎందుకంటే ఊబకాయం ద్వారా అది ఎక్కువగా కనబడుతుంది. ఫ్యాటీ లివర్ మూలన అజీర్ణం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి ప్రీ కండిషన్స్ని మనం కానీ నివారించుకుంటే మెట్ఫార్మిన్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఈజీగానే మనం నివారించుకోవచ్చు. తర్వాత స్టమక్ ఇరిటేషన్ తగ్గించే విధానాల్లో ఈ మసాలా, స్పైసీ, ఆయిలీ, చిల్లీ, ప్రాసెస్డ్, బేక్డ్ ఇలాంటి ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయడం మంచిది. తర్వాత ఏవైతే స్టోర్డ్ ఉంటాయో, అంటే ఇది 3 నెలల వరకు పెట్టుకోవచ్చు, నిల్వ ఉంచవచ్చు అనే వాటిల్లో పర్టికులర్గా చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. బిస్కెట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మనం నార్మల్గా తినే బిస్కెట్ ఇది మైదా ఉంటుంది, చాలా ఆయిల్ ఉంటుంది, చాలా షుగర్ ఉంటుంది. సో మీరు ఇలా చెప్పగలుగుతా సైంటిఫిక్ అనాలిసిస్ దాని మీద చేసుకుంటే 17 విధాలుగా అనర్థాలు బాడీ మీద చూపిస్తుందంట ఇది బిస్కెట్. దెన్ హై కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ షుగర్, 2 హాని మనకి.
మరి ఇవి చాలా రెగ్యులర్గా టీతో ముంచుకొని తింటారు మన వాళ్ళు. అవును. సో ఇవన్నీ కూడా ఇరిటేట్ చేస్తున్నాయి కదా. వై మెట్ఫార్మిన్ ఒకటే మనకు కనిపిస్తుంది, మిగతావి ఎందుకు కనపట్లేదు? మనం తాగే టీ ఎన్నో 4-5 కప్పులు తాగేస్తూ ఉంటారు, మరి దానివల్ల స్టమక్లో ఇరిటేషన్ వస్తుంది, కాఫీతో ఇరిటేషన్ వస్తుంది, స్మోక్తో వస్తుంది, ఆల్కహాల్తో వస్తుంది. సో మెనీ ఫ్యాక్టర్స్ ఎవ్రీడే చేసేవి వాటిలన్నిటితో వస్తుంది. వాటిని తగ్గించుకుంటే, వాటిని కరెక్టివ్ మెజర్స్ చేసుకుంటే దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి మనకి. అది ఇరిటబుల్ బౌల్ కావచ్చు, డ్రగ్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కావచ్చు, ఏదైనా మనం నివారించుకోవచ్చు హెల్తీ హ్యాబిట్స్ పాటిస్తే. డాక్టర్ గారు, అంటే షుగర్ వచ్చిందంటే నార్మల్గానే చాలామంది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కూడా. ఇదేంటి, ఇది నేను లైఫ్ లాంగ్ దీన్ని నేను క్యారీ చేస్తూ వెళ్ళాలా అని, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారండి? సో ఇప్పుడు షుగర్ వచ్చిందని మానసిక ఒత్తిడి రావడం కాదు, మానసిక ఒత్తిడి వల్ల షుగర్ వస్తుంది. ఇప్పుడు మేజర్ ఫ్యాక్టర్ డయాబెటీస్లో స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్గా రోల్ ప్లే చేస్తుంది. సో అది వచ్చినందుకు ఈ మానసిక ఒత్తిడి ఇంకొద్దిగా ఎక్కువ తీవ్రత దాల్స్తుంది, కానీ దీనికన్నా ముందే స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది లైఫ్లో ఉంది. సో ఈ డయాబెటీస్లో రిస్క్ ఫ్యాక్టర్స్ కింద మనం తీసుకుంటే ఊబకాయం కాకుండా స్లీప్ డిస్టర్బెన్సు, మానసిక ఒత్తిడి, ఇన్యాక్టివిటీ ఇవన్నీ కూడా డయాబెటీస్కి దారితీస్తాయని రుజువులు ఉన్నాయి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ ద్వారా, ఆ డయాగ్నోసిస్ అయిన ద్వారా జీవితకాలం నేను మందులు వేసుకోవాలన్నా, జీవితకాలం ఇవి తినలేనా, ఆ ఫీలింగ్తో పెరుగుతూ పోతూ ఇంకొద్దిగా స్ట్రెస్ ఫ్యాక్టర్ని పెంచుకొని ఉన్న స్ట్రెస్ లెవెల్స్ కారణంగా ఈ షుగర్ లెవెల్స్ ఇంకా అధ్వానంగా తయారవడం మొదలవుతుంది. ఓకే, ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. మీరు చెప్పింది ఏంటంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రీ డయాబెటిక్ కండిషన్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? రెగ్యులర్గా మనము హెల్త్ గురించి చెకప్లు చేయించుకుంటే తెలుస్తుంది. ఒక ఏజ్ చెప్తారు మీరు, 25 years నుంచి టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది, సెడెంటరీ అయిపోయింది. అంతేకాదు చాలా వర్కింగ్ పీపుల్లోనే ఇది మనం డయాబెటీస్ అనేది చూస్తున్నాము. అసలు ఫిజికల్ యాక్టివిటీ కానీ, హెల్త్ గురించి అవేర్నెస్ కానీ, ఫుడ్ తినడం గురించి కానీ ఏది లేదు. ల్యాక్ ఆఫ్ స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ కూడా కారణాలు అవుతూ ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. వచ్చినా భయపడాల్సిన పని లేదు, తగ్గించుకోవచ్చు, మందులు ఉన్నాయి. సో చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.